హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తోటకూర పప్పు చేసుకుందాం రండి. ఇంకెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలు చూసేద్దాం రండి. బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగిన ఒక తోటకూర పెద్ద కప్పు, ఒక కప్పు కందిపప్పు, సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ, ఒక కప్పు టమాటా, 3 పచ్చిమిర్చి, 4-5 రెబ్బల వెల్లుల్లి, కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ చింతపండు. మొదటగా కందిపప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసుకోండి. ఇందులో తరిగిన ఉల్లిపాయ, తోటకూర, టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ కలపండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె, చిటికెడు పసుపు వేసి నీళ్లు పోసి 3 విజిల్స్ అయిపోయాక సిమ్లో ఒక విజిల్ పెట్టుకోండి. అప్పుడు పప్పు చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒక స్పూన్ కారం వేసి బాగా కలపండి. తరువాత నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి ఒక స్పూన్ ఉప్పు కలపండి. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా 2 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని నూనె వేడి చేసి బద్దమినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ వేసి తాలింపు రెడీ చేసి పప్పులో వేసి కలపండి. ఈ తాలింపుతో పప్పు రుచి మరొక లెవెల్కి వెళ్తుందండి. 5 నిమిషాలు మరిగితే చాలు, పప్పు దింపేయండి. చూసారా, చాలా సింపుల్గా కానీ చాలా టేస్టీగా తోటకూర పప్పు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి, పప్పు సూపర్ కాంబో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి.